ఈ నిబంధన కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న 3000 స్కూళ్లకు మాత్రమే వర్తిస్తుందని కేంద్ర విద్యాశాఖకు చెందిన అధికారి సంజయ్ కుమార్ తెలిపారు. ఇందులో కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాలు, సైనిక్ స్కూల్స్ ఉన్నాయి. ఇక ఇప్పటికే నో డిటెన్షన్ విధానాన్ని 16 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలు రద్దు చేశాయి. ఈ నిబంధనను అమలు చేయడం రాష్ట్రాల వ్యక్తిగత నిర్ణయమని తెలిపింది కేంద్రం. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ మనకు అందిస్తారు. మహేష్, అక్షయ, కేంద్ర ప్రభుత్వం రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ నిబంధనల్లో మార్పులు చేస్తూ నోటిఫికేషన్ ని విడుదల చేసింది. ఏదైతే గత 2010లో ఆ నిబంధనలు జారీ చేసింది. ఏదైతే 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులకి ఎలాంటి పరీక్షలు అంటే ఎలాంటి డిటెన్షన్ లేకుండా వారందరినీ కూడా నెక్స్ట్ తరగతికి ప్రమోట్ చేస్తూ రావాలని చెప్పేసి ఆ నిబంధనలు ఉన్నాయి. అయితే ఆ నిబంధనలో ఈ మార్పు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఏదైతే ఈ విద్యా హక్కు చట్టం అమల్లోకి రాకముందు 5వ తరగతి అదేవిధంగా 8వ తరగతి విద్యార్థులకి ఎగ్జామ్స్ ఉండేవి. వాళ్ళు పాస్ అయితేనే ఆ పై తరగతి అంటే 5వ తరగతి 7వ తరగతి పాస్ అయితేనే పై తరగతులకు వెళ్లే విధంగా నిబంధనలు ఉండేది. ఆ నిబంధనలు విద్యా హక్కు చట్టం ద్వారా ఏదైతే విద్యార్థులకి విద్య అందాలే, వారందరూ కూడా డ్రాప్ అవుట్ కావద్దనేటువంటి ఉద్దేశంతో అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఎగ్జామినేషన్ సిస్టమ్, డిటెన్షన్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని సవరించింది. ఈ నెల 16వ తేదీన కొత్త నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం 5వ తరగతి కానీ 8వ తరగతి కానీ విద్యార్థులు ఫెయిల్ అయినట్లయితే మరొకసారి వారికి ఎగ్జామ్ రాసేటువంటి అవకాశం కల్పిస్తారు. అందులో కూడా ఫెయిల్ అయినట్లయితే వాళ్ళు డిటైన్ అవుతారు. ఏదైతే 5వ తరగతి విద్యార్థి పరీక్ష యాన్యువల్ ఎగ్జామ్ లో పరీక్ష పాస్ కానట్లయితే వారికి మరో 2 నెలల్లో మరొక ఎగ్జామ్ ని పెట్టడం జరుగుతుంది. అందులో పాస్ అయితే వారు 6వ తరగతికి ప్రమోట్ అవుతుంది. అదేవిధంగా 8వ తరగతిలో కూడా విద్యార్థి ఫెయిల్ అయినట్లయితే 2 నెలల్లో వారికి ఒక ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. ఒకవేళ ఆ ఎగ్జామ్ లో కనుక ఫెయిల్ అయితే మళ్ళీ వారు 8వ తరగతిలోనే 8వ తరగతి చదవాల్సిన ఉంటుంది. ఈ విధంగా మార్పులు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిపైన మిశ్రమ స్పందన వ్యక్తమవుతుంది. అయితే విద్యార్థులకు అందరికీ ఎలాంటి ఎగ్జామ్ లేకుండా వరుసగా ప్రమోట్ చేసుకుంటూ రావడం వలన విద్యార్థుల యొక్క హోలిస్టిక్ డెవలప్మెంట్ అనేది ఉండట్లేదు. విద్యార్థులు చదువులో వెనుకబడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి ఎక్కడో ఒక దగ్గర ఈ యొక్క దానికి ఫుల్ స్టాప్ పెట్టే విధంగానే విద్య ఉండాలి. విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ పిల్లలపైన దృష్టి పెట్టాలి, విద్యపైన దృష్టి పెట్టాలంటే ఇలాంటి ఎగ్జామినేషన్స్ ఉండాలని చెప్పేసి ఒక అభిప్రాయం వ్యక్తమవుతుంటే, మరొక వైపు ఎక్కడైతే సరైనటువంటి విద్యా సౌకర్యాలు లేని దగ్గర విద్యార్థులను కనుక ఈ విధంగా ఫెయిల్ చేసి ఆపేసినట్లయితే వారు డ్రాప్ అవుట్ అవుతారు, విద్యకు దూరం అవుతారనేటువంటి అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యం. ఈ రోజైతే కేంద్ర ప్రభుత్వం 5వ తరగతి అదేవిధంగా 8వ తరగతి ఎగ్జామ్స్ ఉంటాయి. ఒకవేళ వాళ్ళు 2 నెలల తర్వాత మళ్ళీ ఎగ్జామ్ పెడితే అందులో పాస్ అయినట్లయితే వాళ్ళు డిటైన్ అవుతారు, మళ్ళీ 5వ తరగతి 8వ తరగతి చదవాల్సి ఉంటుందని చెప్పేసి నోటిఫికేషన్ లో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. అయితే దీని విషయంలో ఎవరైతే విద్యార్థి వెనుకబడి ఉన్నట్లయితే దీనిపైన ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. అదేవిధంగా ఉపాధ్యాయులు కూడా దీనిపైన శ్రద్ధ పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పేసి కూడా నోటిఫికేషన్ లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. హెడ్ మాస్టర్ కూడా శ్రద్ధ వహించాల్సి ఉంటుందని చెప్పేసి చెప్పినటువంటి నేపథ్యం. ఎవరైతే వెనుకబడినటువంటి విద్యార్థులను వారిపైన ప్రత్యేక శ్రద్ధ చూపెట్టాలని చెప్పేసి కూడా నోటిఫికేషన్ పేర్కొన్నటువంటి నేపథ్యం. అక్షయ. ఓకే మహేష్. పాఠశాల విద్యకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. నో డిటెన్షన్ విధానాన్ని రద్దు చేసింది. దీంతో 5, 8వ తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షల్లో తప్పనిసరిగా పాస్ కావాల్సిందే. 5, 8వ తరగతి ఎగ్జామ్స్ ని స్టూడెంట్స్ చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన పరిస్థితి. లేని పక్షంలో పై తరగతులకు అనుమతించరు. ఫెయిల్ అయిన విద్యార్థులకు 2 నెలల్లో మరొకసారి పరీక్ష నిర్వహిస్తారు. ఆ పరీక్షలు పాస్ అయితేనే పై తరగతికి వెళ్లే అవకాశం ఉంటుంది. విద్యా హక్కు చట్టం 2019కి చేసిన ఆ సవరణ ప్రకారం నో డిటెన్షన్ విధానాన్ని రద్దు చేశారు. ఈ నిబంధన కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న 3000 స్కూళ్లకు మాత్రమే వర్తిస్తుందని
కేంద్ర విద్యాశాఖకు చెందిన అధికారి సంజీవ్ కుమార్ తెలిపారు. ఇందులో కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాలు, సైనిక్ స్కూల్స్ ఉన్నాయి. ఇక ఇప్పటికే నో డిటెన్షన్ విధానాన్ని 16 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలు రద్దు చేశాయి. ఈ నిబంధనను అమలు చేయడం రాష్ట్రాల వ్యక్తిగత నిర్ణయమని తెలిపింది కేంద్రం.